చాలా పెద్ద సర్వే జరుగుతుంది. ఆ సర్వేకి సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నాను, కంపల్సరీగా కామెంట్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోర్టుకు హాజరు తప్పనిసరి అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న అక్రమాస్తుల కేసులు మరోసారి వేగం పుంజుకున్నాయి. ఈ కేసులు హైదరాబాద్లోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణలు ఉన్నాయి. జగన్ 2019 ఎన్నికల ముందు వరకు సిబిఐ కోర్టులో తరచుగా హాజరయ్యారు. కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కోర్టు హాజరుకు మినహాయింపు లభించింది. దీంతో గత 7 సంవత్సరాలుగా ఆయన కోర్టు మెట్లు ఎక్కలేదు. ఎప్పుడు ఆ సౌలభ్యం ముగిస్తే అవకాశం కనిపిస్తుంది. వచ్చే నెల 14న జగన్ తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని సిబిఐ కోర్టు స్పష్టం చేసింది. ఇటీవల విచారణ సందర్భంగా కోర్టు ఈ విషయాన్ని మళ్లీ గుర్తు చేసింది. జగన్ ఇటీవల తన కుటుంబంతో కలిసి లండన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ పర్యటనకు ముందు ఆయన సిబిఐ అనుమతి పొందారు. అయితే సిబిఐ అధికారి కోర్టులో ఒక పిటిషన్ వేస్తూ జగన్ లండన్ ట్రిప్ సందర్భంగా తమకు వేరే ఫోన్ నంబర్ అందజేశారని, దీనిపై స్పష్టత కావాలని కోరారు. దీన్ని పరిశీలించిన కోర్టు ఆ అంశం ఇప్పటికే ముగిసిందని పేర్కొంది. జగన్ విదేశీ పర్యటన పూర్తయ్యాక తిరిగి దేశానికి వచ్చారని కోర్టు తెలిపింది. అందువల్ల ఆ పిటిషన్పై మరిన్ని చర్యలు అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే అదే సమయంలో కోర్టు నవంబర్ 14న జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాలని మళ్లీ ఆదేశించింది. సిబిఐ అధికారులు మాత్రం ఈసారి జగన్ హాజరు తప్పనిసరిగా ఉండాలని దృఢంగా చెబుతున్నారు. ఇంతకాలం ఆయన కోర్టుకు రాకపోవడంపై వారు తీవ్రంగా స్పందించారు. విచారణకు సంబంధించిన ప్రత్యక్షంగా సమాధానం ఇవ్వడం అవసరమని సిబిఐ వాదిస్తుంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున న్యాయవాదులు మాత్రం ఈ విషయంలో ఇంకా కొన్ని న్యాయపరమైన మార్పులు ఉన్నాయని చెబుతున్నారు. 2019 ఎన్నికల ముందు జగన్ జైల్లో 16 నెలల పాటు ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన రాజకీయంగా బలపడిన ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పాలించారు. కానీ ఇప్పుడు మళ్లీ కోర్టు విచారణతో ఆయన పేరు చర్చలోకి వచ్చింది. సిబిఐ కోర్టు నుంచి ఇటీవల వరుసగా వస్తున్న ఆదేశాలు వల్ల జగన్ మరోసారి కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. జగన్ నిజంగా హాజరు కావాలా లేదా మరోసారి న్యాయపరంగా మినహాయింపు పొందుతారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.